ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని భయం ఉందా లేదా ఒకసారి పరీక్షించుకో. దేవుని భయం కలిగి జీవిస్తున్నావా, లేదా ఇంకా మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా బాప్తిస్మాన్ని వాయిదా వేస్తూ, లేదా నీ జీవితంలో ఇంకా ఈ బ్రతికే మంచిదిలే అని ఇంకా లోకంలో జీవిస్తూ హృదయం కఠినపరుచుకొని ఉన్నావా? అలా కఠినపరుచుకొని ఉండడానికి వీల్లేదు. దేవుడి ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా మనల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. దేవుని వాక్యం అంటుంది, నిత్యము భయము కలిగిన వాడు, భయము కలిగి ప్రవర్తించిన వాడు ధన్యుడు. ఏ భయం? ఎవరి భయం? ఇంకెవరు కాదండి, దేవుని అందలి భయం. దేవుని భయము నీకు నిత్యము ఉండాలంట. ఈరోజు భయభక్తులతో ఉండి రేపు భయం వదిలిపెట్టి ఇష్టానుసారంగా దేవుని భయం లేకుండా జీవించడానికి వీల్లేదు. నీ మరణము వరకు నిత్యము దేవుని భయము కలిగి నువ్వు ప్రవర్తిస్తే నీవు ధన్యుడు అంట. ఒకవేళ హృదయమును కఠినపరుచుకొని ఇంకా ఏముందిలే, ఇంకా రక్షణ వద్దులే, మారు మనసు వద్దులే, పాపమే బాగుంది అనుకోని ఒకవేళ జీవిస్తే అది నీకే ఆపద. అందుకే బైబిల్లో రాయబడింది, కీడులో పడతావు. కాబట్టి నిత్యము దేవుని అందలి భయభక్తులు కలిగి ప్రవర్తించి, లేదా భయము భక్తితో నీ జీవితాన్ని కొనసాగింపజేస్తూ ధన్యుడుగా ఉండాలని ఆశపడుతున్నావా? లేదా హృదయాన్ని ఎంత వాక్యం విన్నా కఠినపరుచుకుంటూ దేవునికి లోబడక నీ జీవితం కీడులో పడాలని ఆశపడుతున్నావు? రెండు నీ నిర్ణయాలు. నువ్వేది నిర్ణయించుకుంటావో దాని మీద నీ జీవితం ఆ యొక్క కట్టబడి ఉంటుంది, లేదా దాని మీద నీ జీవితం ముందుకు నడిపించబడుతూ ఉంటుంది. ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా కోరుతున్నాను, నీ హృదయంలో కఠినత్వం ఉన్నట్లయితే విడిచిపెట్టి ఇది మొదలుకొని ఒక తీర్మానం చేసుకో. నిత్యము నీ అందలి భయము కలిగి ప్రవర్తిస్తాను ప్రభువా అని ఒక తీర్మానం తీసుకోగలిగితే ఏ స్థలములను ఉన్నా ఒక ధన్యకరమైన జీవితాన్ని అనుభవిస్తావు. నీ పరిచర్లు కావచ్చు, లేదా నీ కుటుంబంలో, లేదా నీ వ్యక్తిగత జీవితంలో, నీ వ్యాపారంలో, నువ్వు చదువుతున్నటువంటి కళాశాలలో, ఎక్కడ నువ్వు అడుగు పెట్టినా ఒక ధన్యుడుగా, ధన్యురాలుగా నువ్వు పిలువబడాలి అనంటే దేవుని అందలి నిత్యము భయం. ఒకరోజు భయం, లేదా ఆదివారం మందిరానికి వెళ్తే మాత్రం భయం కాదు, నిత్యము భయం. ఏ స్థలములో ఉన్నా, ఎవరు చూచినా, ఎవరు చూడకపోయినా నిత్యము భయము కలిగి జీవిస్తే, లేదా భయము కలిగి ప్రభునందు నువ్వు జీవిస్తూ చక్కగా ప్రవర్తించగలిగితే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని దేవుడు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నిత్యము భయము కలిగి జీవించుటకు ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో తీర్మానం చేసుకుంటున్నారో వారిని ఆశీర్వదించి ధన్యులుగా, ధన్యురాలుగా ప్రభు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఎవరైతే హృదయమును కఠినపరుచుకున్నారో వారిని క్షమించండి. ఆ కీడులో పడకుండా వారిని తప్పించి వారిని కూడా ప్రభువా నిత్యము భయభక్తులు కలిగి జీవించే ఆ జాబితాలో ఉంచమని, నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.